పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ. దొంగతనానికి వచ్చి గొంతు కోసిన బాలుడు. క్రైమ్ సినిమాల స్ఫూర్తితో పక్కా ప్లానింగ్. పోలీసులకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సమాచారం. బాలుడి ఇంట్లో లెటర్, కత్తి, దుస్తులు స్వాధీనం. హత్యాస్థలంలో మరోసారి క్లూస్ టీం తనిఖీలు. నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ. నిధులు కేటాయించాలని విజ్ఞప్తి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి అభినందనలు. నారాయణస్వామి ఇంట్లో సిట్ విచారణ. లిక్కర్ కేసులో 6 గంటల పాటు ప్రశ్నలు. పలు రికార్డులను తీసుకువెళ్లిన అధికారులు. యూరియా నిల్వలపై తుమ్మల సమీక్ష. డిమాండున్న జిల్లాలకు తరలించాలని ఆదేశం. కావాలనే బద్నాం చేస్తున్నారన్న మంత్రి. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై విచారణ. పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు. తదుపరి కార్యాచరణపై కేసీఆర్, హరీష్ చర్చలు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీబీఎంసీలో తీర్మానం. ప్రభుత్వాలకు పంపుతామన్న మేయర్. ప్రైవేటీకరణ జరగదంటున్న పల్లా. అటవీ సిబ్బందిని కొడితే కేసు కూడా లేదు. పవన్ కళ్యాణ్ పై పేర్ని విమర్శలు. టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారన్న వైసీపీ. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అన్న భట్టి. ఉట్నూరులో మీనాక్షి పర్యటన. గిరిజనులతో సమావేశమైన నేత. పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు షాక్. కేటీఆర్, కౌశిక్ రెడ్డి సమక్షంలో చేరికలు. బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్లు. మరింత ముదిరిన మార్వాడి వివాదం. పలు జిల్లాల్లో వ్యాపారుల బంద్. కొన్ని చోట్ల ఆందోళనకారుల అరెస్ట్. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఆహా ఏమి రుచులు రెస్టారెంట్ లో తనిఖీలు. కుళ్లిన చికెన్, బూజు పట్టిన మటన్ గుర్తింపు. పశ్చిమ గోదావరిలో వరద ఉధృతి. లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పునరావాస కేంద్రాలకు బాధితులు. పాలస్తీనాకు మద్దతుగా బాతబస్తీలో ర్యాలీ. భారత సర్కార్ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి. ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఇవ్వొద్దని డిమాండ్. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన డీకే. బీజేపీలో చేరుతారనే ప్రచారానికి ఖండన. కాంగ్రెస్ ను మళ్లీ పవర్ లోకి తీసుకొస్తానని కామెంట్. పార్లమెంట్ కాంప్లెక్స్ లో భద్రతా వైఫల్యం. గోడ దూకి లోనికి చొరబడ్డ ఆగంతకుడు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. పబ్లిక్ ప్లేసుల్లో కుక్కలకు తిండి పెట్టొద్దు. స్టెరిలైజ్ చేసి అక్కడే వదిలేయాలి. రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు. ప్రభుత్వోద్యోగి జైల్లో ఉంటే సస్పెన్షన్ వేటు. అధికారంలో ఉన్న నేతలకి వర్తించాలన్న మోదీ. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సమర్థన. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విచారణ. ఆధార్ను ఈసీ గుర్తించాల్సిందే అన్న సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ పై స్టేటస్ రిపోర్టును సమర్పించిన ఈసీ. కోల్కతాలో ప్రధాని మోదీ పర్యటన. 3 మెట్రో మార్గాల ప్రారంభం. హాజరైన ఉన్నతాధికారులు. రణిల్ విక్రమసింఘే అరెస్ట్. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్. శ్రీలంక మాజీ అధ్యక్షుడిని వెంటాడుతున్న కేసులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.